కృతజ్ఞత బుద్ధికే శక్తి ఉన్నది, కృతజ్ఞత బుద్ధికే దీవెన ఉన్నది, కృతజ్ఞత బుద్ధికే ఆశీర్వాదం ఉన్నది, కృతజ్ఞత బుద్ధికే మేలులు ఉన్నవి. కృతజ్ఞత బుద్ధితోనే దేవుడు సావాసం చేస్తాడు. కృతజ్ఞత లేని వాళ్ళతో దేవుడు సావాసం చెయ్యడు. విరహమైనటువంటి బుద్ధి, కలహమైనటువంటి బుద్ధి ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులతో దేవుడు నడవలేదు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఆయన ఉండలేదు. ఎందుకనంటే దేవునికే విరోధంగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళతో ఉన్నాడా? ఉండలేదు. ఎప్పుడైతే వాళ్ళు నూతన బుద్ధిని తెచ్చుకొని దేవునితో అంటుకట్టబడ్డారో అప్పటి నుంచి దేవుడు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా కానాను దేశానికి వాళ్ళని నడిపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచుదాం ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నూతన బుద్ధిలో, కృతజ్ఞత బుద్ధిలో అంత శక్తి ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనం కృతజ్ఞత బుద్ధి కలిగి ఉన్నప్పుడు దేవుడే మనకు కావాల్సిన ప్రతి అవసరతని తీరుస్తాడు. ఎక్కడయ్యా కృతజ్ఞత అంటే మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం నిలబడ్డ స్థలంలోనే ఒక్క క్షణం దేవుణ్ణి, అయ్యా నువ్వు చేసిన ప్రతి మేళ్ళను బట్టి నీకు వందనాలని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం.